హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో వరుస దొంగతనాలు, చైన్ స్నాచింగ్లు ప్రజల్ని భయాందోళనకు గురి చేస్తున్నాయి. సంక్రాంతి పండగ అనంతరం దొంగల ముఠాలు రెచ్చిపోయి సుమారు ₹1 కోటి విలువైన సొత్తును దోచుకెళ్లారు. ఈ వరుస ఘటనలు పోలీసు యంత్రాంగానికి పెను సవాలుగా మారాయి. దోపిడీ గ్యాంగ్ ఉప్పల్ జోన్ పరిధిలో ఏకంగా 12 ఇళ్లలో చోరీలకు పాల్పడి భారీగా దోచుకున్నారు. ఇద్దరు దుండగులు ఒకే రోజు ఒకే సమయంలో 3 వేర్వేరు ప్రాంతాల్లో చైన్ స్నాచింగ్లకు పాల్పడి పరారయ్యారు. ఈ కేసులను ఛేదించేందుకు ఉన్నతాధికారులు 20 ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు. చోరీల కేసుల కోసం 12 బృందాలు, చైన్ స్నాచింగ్ల కోసం 8 బృందాలు పనిచేస్తున్నాయి. దొంగతనాలు జరిగి 4 రోజులు, చైన్ స్నాచింగ్లు జరిగి 2 రోజులు గడుస్తున్నా నిందితుల ఆచూకీ మాత్రం ఇంకా లభించలేదు. రైట్, ఇక హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో వరుసగా దొంగతనాలు జరిగాయి, చైన్ స్నాచింగ్లు జరిగాయి. దీంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. సో మొన్న సంక్రాంతి సందర్భంగా చాలా వరకు ఊళ్ళలోకి వెళ్ళారు జనం. సో దాంతో దొంగలు అదే టైంను ఎంచుకున్నారు. వరుసగా 12 ఇళ్లలో, మేడిపల్లి చెంగిచెర్ల సమీపంలో 12 ఇళ్లలో దొంగతనాలకు పాల్పడ్డారు. ఇక చైన్ స్నాచింగ్లు మాత్రం విపరీతంగా జరిగిన పరిస్థితి. మా ప్రతినిధి సాగర్ మరింత సమాచారం ఇస్తారు. సాగర్, అటు దొంగతనాల కేసులను ఛేదించడం కోసం, ఇటు చైన్ స్నాచింగ్ కేసులను ఛేదించడం కోసం టీమ్స్ పనిచేస్తున్నాయి. సో ఇంతవరకు ఏమైనా పురోగతి కనిపిస్తుందా? పోలీసులు ఏం చెబుతున్నారు? ఎస్ రాజేష్, సంక్రాంతి ఫెస్టివల్ అయిన అనంతరం హైదరాబాద్ శివారు ప్రాంతాలను టార్గెట్గా చేసుకుంటూ ఇటు దొంగల ముఠాలు ఇళ్లలో దొంగతనాలకు పాల్పడితే చైన్ స్నాచింగ్ ముఠా వరుసగా గంట వ్యవధిలో 3 చైన్ స్నాచింగ్లకు పాల్పడి పరారయ్యారు. సో ఈ ఘటనలు కూడా అంతర్రాష్ట్రాల ముఠాల పని అంటూ కూడా పోలీసులు నిర్ధారించారు. సీసీ కెమెరాలు, కొన్ని టెక్నికల్ ఎవిడెన్స్ ఆధారంగా కూడా దర్యాప్తు చేస్తున్నారు. కానీ ఇప్పటికీ ఈ 2 కేసులు, ఇటు దొంగతనాలు ఉప్పల్ జోన్ పరిధిలో మేడిపల్లి, ఇటు పర్వతపూర్ పరిధిలో జరిగినటువంటి 12 ఇళ్ల దొంగతనాల కేసుతో పాటుగా ఎల్బీ నగర్ జోన్ పరిధిలో ఉన్నటువంటి ఆయత్ నగర్, ఇటు నాగోల్ బండ్లగూడ, మరోవైపు చైతన్యపురిలో 3 ప్రాంతాల్లో జరిగిన చైన్ స్నాచింగ్ కేసులు పోలీసులకు సవాల్గా మారాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే దొంగతనాలు జరిగి ఇప్పటికీ 4 రోజులు గడుస్తుంది, చైన్ స్నాచింగ్ గడిచి ఇప్పటికే 2 రోజులు గడుస్తున్నాయి. ఇప్పటికీ కూడా ఆ ముఠాలను ఇంకా పట్టుకోలేదు. పోలీసులు 20 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు, గాలింపు చర్యలను ముమ్మరం చేశారు. కానీ ఇప్పటికీ కూడా వారి ఆచూకీ లభించలేదన్నట్లు కూడా తెలుస్తుంది. కొద్దిసేపటి క్రితమే చైన్ స్నాచింగ్ సంబంధించినటువంటి ముఠాకు సంబంధించిన ఒక కీలక అప్డేట్ వచ్చింది. హర్యానాకు సంబంధించినటువంటి ముఠా చైన్ స్నాచింగ్ పాల్పడ్డట్లుగా కూడా పోలీసులు గుర్తించారు. 5 ప్రత్యేక బృందాలను ఇప్పటికే హర్యానాకు పంపించినట్లుగా కూడా తెలుస్తుంది. మనం చూసాం, 2 రోజుల క్రితం 3 చోట్ల గంట వ్యవధిలో చైన్ స్నాచింగ్ చేసినటువంటి ముఠా 10 లక్షల విలువైనటువంటి ఆభరణాలను 3 మహిళల మెడలో నుంచి స్నాచింగ్కు పాల్పడి పరారయ్యారు. దొంగిలించిన పల్సర్ 220cc బైక్తోని పరారైనటువంటి దుండగులు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పరిసర ప్రాంతాల్లో బైక్ని వదిలేని రైలు మార్గం ద్వారా హర్యానాకు పరారైనట్లు కూడా పోలీసులు గుర్తించారు. 5 ప్రత్యేక బృందాలు ఇంకా గాలిస్తున్నాయి. హర్యానాకు వెళ్లి సర్చ్ని కొనసాగిస్తున్న పరిస్థితి. ఇటు దొంగతనాల విషయంలో ఇది కూడా అంతరాష్ట్ర ముఠా పన్నట్లు కూడా పోలీసులు గుర్తించినట్లు కూడా తెలుస్తుంది. సో దీనిపైన కూడా ఇంకా 12 బృందాలు ఇంకా ఆపరేషన్ కొనసాగిస్తున్నాయి. వారి కోసం, ఆ ముఠా కోసం గాలింపు చర్యలు చేపడుతున్నాయి. క్లూస్ టీమ్ ఆధారాలు, సీసీ కెమెరాల ఆధారంగా కూడా ఇంకా దర్యాప్తు చేస్తున్నాయి. కానీ ఇక్కడ అవుట్స్కట్స్లోనే ఈ ముఠాలు పెద్ద ఎత్తున టార్గెట్గా చేసినట్లు కూడా అర్థమవుతుంది. అవుట్స్కట్స్లో ఇంకా అంటే పోలీసింగ్ వ్యవస్థనే కావచ్చు, ఇటు రెగ్యులర్గా మానిటరింగ్ చేస్తూ, పెట్రోలింగ్ చేస్తూ కూడా కొంత మానిటరింగ్ చేయాల్సిన అవసరం ఉందంటూ కూడా స్థానికులు, కాలనీవాసులు అభిప్రాయపడుతున్నారు. శివారు ప్రాంతాల్లో ఒంటరి మహిళలను టార్గెట్గా చేసుకొని చైన్ స్నాచింగ్లకు పాల్పడుతుంటే సంక్రాంతి సందర్భంగా ఊరెళ్ళినటువంటి ఇండ్లను టార్గెట్గా చేసి, తాళాలు వేసిన ఇళ్లను టార్గెట్గా చేసి వరుస దొంగతనాలకు పాల్పడ్డారు 2 అంతర్రాష్ట్ర ముఠాలు. సో ఈ ముఠాల కోసం ఇంకా గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. మరి నిందితులను ఎప్పుడు పట్టుకుంటారనేది కొంత పోలీసులకు సవాల్గా మారిన పరిస్థితి. సో 20 బృందాలు ఇంకా సర్చ్ ఆపరేషన్ కొనసాగుతున్నాయి. ఈ 2 ఘటనల్లో దాదాపు ₹1 కోటి పైగా దుండగులు ఎత్తుకెళ్లినట్లు కూడా పోలీసులు అంచనా వేస్తున్నారు. ఇంకా దర్యాప్తు వేగవంతం చేశారు. సో హర్యానా చైన్ స్నాచింగ్ గ్యాంగ్ గతంలో అయినా పాల్పడ్డా, గతంలోకి సంబంధించినటువంటి ముఠాల పనైనా, ఇటు దొంగల ముఠాలు కూడా గతంలోకి సంబంధించినటువంటి ముఠాలైనా అనేది కూడా పోలీసులు ఇంకా వెరిఫై చేస్తున్నట్లు కూడా తెలుస్తుంది. త్వరలో 2 ముఠాలకు సంబంధించినటువంటి నిందితులను పట్టుకుంటామంటూ పోలీసులు చెప్తున్నారు. ఈ కేసు మొత్తం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పోలీసులు అయితే ఇంకా 20 బృందాల ద్వారా ఇంకా గాలింపు చర్యలను ముమ్మరం చేశారు. మరి ఇప్పటికైనా దుండగులను పట్టుకుంటారా? మళ్ళీ భవిష్యత్తులో కూడా ఈ తరహా ఘటనలు, చైన్ స్నాచింగ్లు, దొంగతనాలు జరగకుండా పోలీస్ వ్యవస్థను ఎలా పటిష్టం చేస్తారనేది మాత్రం చూడాల్సిన పరిస్థితి. రాజేష్, రైట్, థ్యాంక్ యూ సాగర్. ఇటీవల సంక్రాంతి సందర్భంగా
హైదరాబాద్ శివారులో భారీగా దొంగతనాలు నమోదయ్యాయి. భారీగా చైన్ స్నాచింగ్ కేసులు నమోదయ్యాయి. దీంతో దొంగతనాలను ఛేదించడం కోసంగా 12 బృందాలు గాలిస్తున్నాయి. అలాగే చైన్ స్నాచర్లను పట్టుకోవడం కోసంగా 8 బృందాలు గాలిస్తున్నాయి. సో ఇప్పటిదాకైతే పురోగతి సాధించలేదు. ఇతర రాష్ట్రాల్లో ఉన్నటువంటి దొంగల ముఠాగా పోలీసులు గుర్తించారు. సో ఈ నేపథ్యంలో ఇతర రాష్ట్రాలకు పంపించి మరి పోలీసు బృందాలు వాళ్ళ కోసం గాలింపు చర్యలు కొనసాగిస్తూ ఉన్నాయి.